మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. అంతఃపురంలో శారద గారి ఎపిసోడ్కి ఆల్మోస్ట్ రీటేక్స్ కానీ లేక కొంచెం ఇబ్బంది పడినట్టుగా అది ఆ సింగిల్ టేక్గా మీరు కంపోజ్ చేయడం, అది ఆ టైంలో ఆవిడ గ్రేట్ యాక్ట్రెస్, అందులో అనుమానం లేదు. ఇది ఈ కట్ చేస్తే నేను ఇంకా ఫోర్స్గా చేస్తాను బాబు అని అన్నారు. ఓకే ఓకే అంటే కట్ చేస్తే పోతుందమ్మా, అసలు ఫస్ట్ ఎనర్జీ పోతుంది, ఇది అటెస్ట్ ఇస్తేనే బాగుంటుంది. అందుకనే ఈ మంట ఆవిడ దాని మీద ఆ గొడవ ఉంది. ఫస్ట్ అదొక టెన్షన్ ఉంది, మా అందరికీ ఉంది. నేను ప్రకాష్ గారి మీద ఏ సెకండ్ సరే అలర్ట్గా ఉంటారా, తప్ప అందా ఇమ్మీడియట్గా ఆపేయాలని వాడిని కూడా షార్ట్లో పెట్టి ఓకే ఓకే సెటప్ చేస్తే ఆవిడ ఇలా అన్నారు. అన్న తర్వాత కాదం బాగుంటుంది అంటే ఇమ్మీడియట్గా ఆవిడ సరే ఒక 5 minutes బాబు అని చేసుకొని సింగిల్ టేక్ కాదు, అదే సెకండ్ టేక్ చేయడానికి కూడా నేను ఇష్టపడలేదు, ఆవిడ ఇష్టపడలేదు. ఓకే 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 అపార్ట్మెంట్ కూడా శ్రీకాంత్ గారి 100వ సినిమా మీరు ప్రీవియస్ అనుకున్నదేనండి, అంటే ఫస్ట్ నుంచి అనుకుందా? కాదు, సడన్గా నాకు ఒకటి చేసి పెట్టవా 100 సినిమాలైనా 100వ సినిమా అంటే దిగిన తర్వాత డిజైన్ చేసింది మొత్తం అంతా. ఓకే అనుకుని ఆఫీస్ చేసిన తర్వాత చేస్తాను రా అని ఇక అప్పుడు మొదలుపెట్టింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి విషయానికి వస్తే మీరు ఎంతో ఇష్టపడే రైటర్, ఇప్పుడు లేరు, బట్ ఆయన రచనలు ఉన్నాయి. లేరు అనటం కూడా కాదు, ఉన్నారు, ఉంటారు, మనతోనే ఉంటారు కరెక్ట్, తరతరాలు ఉంటారు. అవును, ఎక్కువ శాతం అండి ఆయనతోటి మీరు రాపించినవి అన్నీ కూడా చాలా వరకు కూడా ఒక వైవిధ్యభరితంగా ఉన్నాయి. అంటే ఇద్దరి మధ్య ఎలా ఉంటుంది ఈ సిచ్యువేషన్కి సంబంధించి, ఎలానే అని ఏమన్నా? చాలా వరకు ఆయనదే ఉంటుంది. నా బాధ్యత ఎంతవరకు అంటే ఈ సిచ్యువేషన్లో పాట ఉంటే బాగుంటుంది అనుకుని అలాంటి పాటలు ఇంతవరకు ఎక్కడ ఉన్నాయి, ఎలాంటివి ఉన్నాయి అని ఇంగ్లీష్లో కానీ, హిందీలో కానీ, తమిళ్లో కానీ ఆ రెఫరెన్స్లు తీసుకుని అదొక ఫైల్ చేసి దాంట్లో నాకు నచ్చిన ఎక్స్ప్రెషన్ అండర్లైన్ చేసి ఇది తీసుకెళ్ళి ఆయన టేబుల్ మీద పెట్టి నా సిచ్యువేషన్ ఇది ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. సరే, ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఇంతవరకు మానసిక స్థాయి ఉంటుంది, ఇలాంటి మాటలు మాట్లాడచ్చు, లాంగ్వేజ్ ఈ రేంజ్లో ఉండొచ్చు, అక్కడి నుంచి మనం ఇంత ఎక్స్పాండ్ చేయొచ్చు సైకలాజికల్గా, మెంటల్గా అనేది ఒక బేస్ చెప్పి ఇవి నచ్చిన గురించి నాకు అని చెప్పేస్తే అది చూసి సర్లే సావు అని అక్కడ మొదలు పెడతారు ఆయన. ఆ తర్వాత ఆయన ఏమిస్తే అది ఏదైనా డౌట్ వస్తే అడుగుతాను తప్ప జనరల్గా ప్రసాదం తీసుకుని వెళ్ళిపోవడం, వెళ్ళి అప్పటి నుంచి దాంతో కుస్తీ పడతాం ఎలా చేయాలి దీన్ని. ఆయన అద్భుతమైన చెప్పారు కదా, అదొక అద్భుతం, దేవుడు పంపించి ఇష్టపడిన వాళ్ళు ఒక అద్భుతం, అదృష్టం ఆయనతో ఉండగలగటం. ఆయన ఆ టైంలో మనం ఉండటం మన అదృష్టం. రైట్. లేకపోతే శ్రీనాథ్ కవి సార్వభౌముడు, పోతన, త్యాగరాజ స్వామి, లేకపోతే మన అన్నమయ్య, నన్నయ్య, తిక్కన, వ్యాసుడు, వాల్మీకి, వీళ్ళందరి గురించి ఊరిని అలా అనుకుంటాం కానీ ఎగ్జాక్ట్గా తెలీదు ఆ టైంలో మనం లేము. రైట్ రైట్ అవును. ఈయన మన మధ్యలో మన టైంలో మనకు తెలిసిన భాషలో మాట్లాడుతుంది. నాన్నగారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కదా, ఇంటి పెద్దగా అంటే ఈ సినిమాలు ఎందుకు, బాధ్యతలు నెక్స్ట్ నువ్వే కదా అని చెప్పేసి ఎప్పుడు మిమ్మల్ని ఆపటం కానీ అట్లాంటిది ఏం జరగలేదు? సినిమాల్లోకి వెళ్తే పాడైపోతావురా, అడుక్కు తింటావు అని అన్నారు తప్ప నువ్వు బాధ్యత తీసుకోవాలి అలా ఎప్పుడు చెప్పలేదు ఆయన. అది ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన. అది చెప్పారు, పాడైపోతావరా, నీ జీవితం పాడైపోతుంది, అక్కడికి వెళ్తే కష్టాలు ఉంటాయి అని చెప్పారు. ఓకే ఓకే అని చాలా చెప్పడానికి ట్రై చేశారు. జనరల్గా అది ఎవరికి ఇవాళ రోజుకి కూడా ఉండే ఆలోచన విధానం. అది నిజమే కూడా చాలా వరకు. ఎందుకంటే ఇక్కడ రోజు ఒక 1000 మంది ఇళ్లలోంచి వచ్చేస్తే 1 లక్షకు ఒకడో 10 లక్షలకు ఒకడో సక్సెస్ అవుతాడు. రైట్. కేవలం అదృష్టం మీద డిపెండ్ అయ్యింది. బ్రదర్ విషయంలో అంటే తనకి
అంటే ఆల్రెడీ డైరెక్టర్గా ఎదిగున్నారు మీరు. తనకి పెళ్ళి విషయానికి వచ్చేసరికల్లా మేనమామ కోసం, డాటర్ కోసం ఆల్మోస్ట్ మీరు ఒక 30 acres ల్యాండ్ కొని ఇచ్చి మరీ అదే దేశానికి అదే పెద్ద మా తమ్ముడు అది దానికి అంత పెద్ద ఇది ఎందుకు? నేనేం దేశానికి ఉపకరించే పని కాదు కదా. నా ఫ్యామిలీ మా తమ్ముడి కోసం నేను చేసుకున్నాను. అది ఓకే. కానీ ఏం జరిగిందండి హార్ట్ అటాక్? ఎలా జరిగింది? అలవాట్లు, బాగా డ్రింకరు, ప్లస్ కొంచెం అటిపికల్ గోదావరి జిల్లా తాలూకు సెలబ్రేషన్ లైఫ్ ఉంటుంది. ఓకే. అట్లే అక్కడ కొట్టేసినట్టు హెల్త్. చెప్పాను కదా డిజైన్ అని. ఆ టైంకి ఫుల్ స్టాప్ పడిపోతే అందరికీ ఓపెన్ టికెట్ జేబులో పెట్టుకుని వస్తాం. ఓపెన్ టికెట్ అంతే కదా, టికెట్ ఉంటుంది, టికెట్ ఎప్పుడు దాని మీద ప్రింట్ అయిపోద్ది తప్పమంట డేట్. ఓకే. అది ఆ టైం అయిపోయింది, వెళ్ళిపోయాడు. పెళ్ళి చేసుకోకూడదు అనే ఆలోచన ఎందుకు వర్మ గారి దీనివల్ల కలిగింది? ఫస్ట్ నుంచి కూడా నాకు కొంచెం ఏమంటారు దానికి, ఒక బందీ లాగా ఉండకూడదు. ఓకే. ఎలాగే చెప్పాలి, పెళ్ళి అంటే మళ్ళీ ఇప్పుడు మనకు వైఫ్, పిల్లలు, ఒక ఇల్లు, ఇవన్నీ మొదలవుతాయి. వీటిని మోయటం వాటి కోసం భావబంధాలా? భావబంధాలు. దాని మీదకి వెళ్తాం. భవసాగరం ఏదో అంటారు కదా, భవసాగరం భావబంధాలు, కుటుంబాన్ని ఆ సాగరం వద్దనుకున్నారు. అది దానికి కంఫర్ట్ కాదు నేను. మీ ఆలోచనలా లేకపోతే మీరు? నేను ఓకే. ఇప్పుడు ఎక్కువ ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాను. ఏకాకిగా కాదు, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాను. మాకు పర్టికులర్ కొన్ని అలవాట్లు, సినిమాలు నైట్ అయితే సినిమాలు చూస్తూ ఉంటుంది, పగలు కూడా ఏదైనా పుస్తకం చదువుతాను, సినిమా చూస్తున్నాం. మాట్లాడటానికి కూడా ఎక్కువ ఇష్టపడను. ఇది కుదరదు. ఆ తర్వాత బాధ్యతలు అంటే ఒక భయం. అంతే, ఎప్పటికి ఇది కట్టాలి, అది కట్టాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. ఒక ఫ్రీ సోల్ కరెక్ట్ చెప్పాలండి. సో ఫ్రీ సోల్గా ఉండాలని పెళ్ళి వద్దనుకున్నాను. ఓకే. తర్వాత ఆవిడ చేసుకుంది నన్ను. అది తప్పించగలేకపోయాను. అదే చెప్పే డిజైన్ అంటే మనం ఏమనుకుంటాం అదేమనుకుంటుంది. ఓకే. అది వచ్చినప్పుడు జరిగిపోయింది. రమ్య గారు మీ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత, అంటే ప్రీవియస్ ఆఫ్టర్ ఎలాంటి చేంజెస్? ఏమి లేవు. నన్ను ఏమి అంత ఇబ్బంది పెట్టలేదు, ఇరుకుని పెట్టలేదు. నన్నుగా ఉండొచ్చింది, తనగా ఉంది. సో మా ఇద్దరిలో విపరీతం చేంజెస్ ఏమి లేవు. ఓన్లీ మా కొడుకు అంతే. అదే ఒక ఎక్స్ట్రా ఎడిషన్. సో అప్పటి గాసిప్లోకి ఒకసారి వెళ్తే అండి, నంబర్ 1 వార్త, కృష్ణవంశీ గారు అంటే డబ్బు కోసం, డబ్బు ప్రొడ్యూసింగ్ సంథింగ్ అని చెప్పేసి అదొక వార్త, అదొక గాసిప్. పెళ్లి తర్వాత గాసిప్, వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు వస్తాయి. పబ్లిక్ ఫిగర్స్ అయినప్పుడు తప్పదు. అందరూ అలాగ ఆలోచించట్లేదు కదా, కొంతమంది ఆలోచిస్తున్నారు. రైట్. సో అక్కడ నుంచి కొంచెం జూమ్ బ్యాక్ చేసుకుని మనకు మనం ఆలోచించుకుంటే మనం కూడా ఇలాగ కొంతమంది గురించి మాట్లాడుకుని ఉంటాం. ఓకే. ఇప్పటికీ చేస్తూ ఉంటాం. మామూలు కూర్చుని అవును అది అలాగే అది జరుగుతుంది. ఓకే నాన్న మాడు. అందుకే ఇప్పుడు దాన్ని ఖండించడానికి కానీ, ఇప్పుడు ఫీల్ అయిపోయి కానీ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదని నవ్వుకుంటా. ఓకే 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 ఏంటి అలా మాడుకుంటున్నారా అని. శ్రీయాంజనేయం ఎఫెక్ట్ అంటూ ఉంటారు. శ్రీయాంజనేయం ఎఫెక్ట్, శ్రీయాంజనేయం ఆవిడది కాదు కదా, అమౌంట్ పరంగా చిచ్చి అదొకటి. అదేలేండి. ఆవిడేమో అంత మైగ్రాలేం కాదు. బాబుని అంటే ఫ్యూచర్లో మీ సినీ వారసుడిగా తీసుకొచ్చే అవకాశం ఉందండి మీరు ఏమన్నా ఆలోచనలు? నాకు తెలీదు. ఆవిడ కూడా ఫోర్స్ చేయట్లేదు. నేను అసలు చెప్పను. తను ఏం అవ్వాలనుకుంటాడో అతని ఇష్టం, అతని జీవితం అతని ఇష్టం. మనం ఓన్లీ అతను డెసిషన్ వచ్చిన తర్వాత మనం సపోర్ట్ చేయటం ఇప్పుడు టూ ఎర్లీ. టీనేజ్ 17 years. అదే డెసిషన్ అతను తీసుకుంటాడు. అతని జీవితం అతనికి ఏది కంఫర్ట్గా ఉంది, ఏం చేయాలనుకుంటాడు. అదే ఇప్పుడే కదా లాంచ్ చేసేది, కొంచెం అదే పీరియడ్ కదా. అందుకే మా సైడ్ నుంచి మాకు అసలు ఐడియా లేదు, అలాంటి ఏం లేవు, ఐడియా లేదు, అబ్సల్యూట్గా లేదు. ఆవిడకి లేదు, నాకు లేదు. అదే ఆవిడకి జరగాలని ఉంటే జరుగుతుంది రేపు పొద్దున. సో
సో మా సైడ్ నుంచి ఇలాగ ప్రిపేర్ చేయటం అనేది లేదు అసలే.